మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివుడిని పూజించటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. శివుడిని పూజించటం వల్ల సులభంగా ఐశ్వర్యం వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలికగా నెరవేరుస్తాడు. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొరపాట్లు జరగకూడదు. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మరి శివాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శివాలయానికి వెళ్ళినప్పుడు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే మీ పూజా గదిలో శివలింగం ఉంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కానీ ఒక లింగం కంటే ఎక్కువ లింగాలు ఇంట్లో ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. విభూది అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి విభూదిని తెచ్చుకొని ప్రతి సోమవారము ఆ విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివయ్యకు గంధం మాత్రమే సమర్పించాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు. శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. తర్వాతే ఆలయంలోనికి ప్రవేశించాలి. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబూసుకొని ఆలయంలోనికి వెళ్ళకూడదు. జడ వేసుకుని మాత్రమే వెళ్ళాలి. జుట్టు విరబూసుకొని శివాలయానికి వెళ్తే మహాపాపం తగులుతుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. మిగతా ఆలయాల్లాగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. కాబట్టి శివాలయాలలో మామూలు ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వర ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణాలు ఎలా చేయాలంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమగణాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. జల్లేడు మాలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. పారిజాత పూలతో శివుణ్ణి పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు. శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివాలయంలోనికి అడుగుపెట్టిన తర్వాత ముందుగా నందీశ్వరుడికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇక శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. శివుడిని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరిస్తే శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు. శివుని పూజలు తులసి ఆకులను ఉపయోగించకూడదు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే 1,000,000 జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో నుంచి నేరుగా శివలింగం పైన పోసేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు.
కాబట్టి శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ శివుడే వివరించాడు. ఆలయానికి వెళ్ళినప్పుడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుణ్ణి దృష్టిలోనికి తీసుకువెళ్తాడు. అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు, మీ పేరు, అలాగే మీ కోరికను చెప్పుకోవాలి. అంతేకాదు శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసవరం ప్రాప్తిస్తుంది. శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు. అలాగే సంపంగి పూలతో శివుణ్ణి పూజించకూడదు. సంపంగి పువ్వు శివ పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడు గనుక శివాలయానికి వెళ్ళినప్పుడు సంపంగి పువ్వుతో శివుణ్ణి పూజించకూడదు. ఆ పరమేశ్వరుణ్ణి సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అలాగే వెలగపండును శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుష్యు లభిస్తుంది. శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు సమానం. కానీ శివుడికి సమర్పించే బిల్వపత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కొయ్యకూడదు, ముందే కోసి ఉంచుకోవాలి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది, గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతిలో శివ అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. బత్తాయి రసం పళ్ళతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. రసంతో శివ అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు, యమ భయం ఉండదు. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయించటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలరు. భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు, సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్తే జరిగేది ఇదే. సాధారణంగా అందరూ శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మలాంటి దేశం. ఇక్కడ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తూ ఉంటారు. గుళ్ళకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. ఎంత డబ్బు ఉన్నవారైనా సరే శివుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లుగా ఎంతో కొంత సొమ్ము సమర్పించరు, కొబ్బరికాయే కొడతారు.
ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు. కొబ్బరిని దేవుడికి కొట్టి మనసులో ఉన్న కల్మషం, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు అన్నిటినీ తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో కొబ్బరికాయను కొడతారు. అయితే శివాలయంలో కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయను చాలామంది ఇంటికి తీసుకువెళ్ళరు. మరి అలా చేయవచ్చా? శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళవచ్చా? అక్కడే వదిలివేయాలా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనుకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు, దేవతలను నమ్మిన పిల్లవాడు. అయితే ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉన్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, అందులోనూ వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తూ ఉండేవి. రోజూ వచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది మరి ఒకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్ర అధ్యయనం ఎంత గొప్పది! అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్ర అధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి వెళ్తున్న ఒక ఆయన ఇది చూశాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, లేదంటే ఆవులు ఇంకా ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. తండ్రి అయిన యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్ర, గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లవాడు ఇసుక లింగమును తయారు చేసి ఇసుక ప్రాంగణములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ ఇసుక లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తూ ఉన్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి ఇసుక శివలింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరియొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగి పడిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతూ ఉన్నాయి.
కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి అక్కడే మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన ఇసుక లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు. అప్పుడు శివుడు ఆ పిల్లవాడితో ఇలా అన్నాడు, నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ కూడా నరికేశావు. మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడక్కపోయినా నీకు వరం ఇస్తూ ఉన్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తూ ఉంటారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఏం చేశాడంటే, పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తూ ఉన్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు. వేరే ఒకరు తినరాదు అన్నాడు. ఈ చండీశ్వరుడు శివుని వరం ప్రకారం శివాలయంలో ఉత్తరముఖంలో కూర్చొని ఎప్పుడూ శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. కాబట్టి శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను లేదా చిప్పను శివుడికి సమర్పించాలి. దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు. ఇదే చండీశ్వరుడికి శివుడు ఇచ్చిన వరం. మరి ఇంకొక కొబ్బరి చిప్ప మిగిలిపోతుంది కదా, దానిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. కానీ చాలామంది ఈ ప్రసాదాన్ని గుడిలో గోడ మీద పెట్టి వదిలివేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అది మహాపాపం. ప్రసాదాన్ని ఎప్పుడూ అలా ధిక్కరించకూడదు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను శివుడికి సమర్పించాలి. మరొక చిప్పను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి తెచ్చుకుంటేనే శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా గుడిలోనే వదిలేస్తే శివుని అనుగ్రహాన్ని కోల్పోతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.